హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రధానమంత్రి జన్మన్ పథకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇచ్చానండి. వన్ బై వన్ చూద్దాము. పక్కా గృహాల నిర్మాణం, మొబైల్ వైద్య యూనిట్ల విస్తరణ, ఆరోగ్య మరియు వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు మొదలైన వాటి ద్వారా గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి అంతరాలను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఈ ప్రధానమంత్రి జన్మన్ యోజన అనేది సెంట్రల్ సెక్టార్ మరియు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్నిటిని మిళితం చేసి సుమారు 11 బేసిక్ ఎమ్యూనిటీస్ని ఈ గిరిజన ప్రాంతాలలో అందించడం దీని ప్రధాన లక్ష్యం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పీవీటీజీ సంఘాల సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ మనకి అడిగిన క్వశ్చన్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ సరికానివి ఏవి అని అడిగాడు. కాబట్టి రెండు స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి ఆన్సర్ డి, నైదర్ 1 nor 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, రెరా కాగితంపై పులి. ఇది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్కి సంబంధించి కొన్ని కీలక నిబంధనలు మరియు ఇవి పేపర్ మీద స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కానీ అమలులోకి వచ్చేటప్పటికి అంత ఎఫెక్టివ్గా లేవు అనేది ఈ ఆర్టికల్ వివరిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇది గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్, అలానే ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో కూడా ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, 25 ఏళ్ళు కరెంటు బిల్లు రాదంతే. ఈ ఆర్టికల్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించి కీలక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి గవర్నెన్స్తో పాటు ఎన్విరాన్మెంట్ ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, పాక్తో చర్చల్లో పీఓకేనే ప్రధాన అంశం. ఈ ఆర్టికల్ ఆపరేషన్ సింధూర్ గురించి, దాని తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మరియు ఒకవేళ పాకిస్తాన్తో చర్చించాల్సి వస్తే కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాత్రమే చర్చలు ఉంటాయని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ఎన్బిఎఫ్సిలకు బ్యాంకు నిబంధనలు. మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి మరియు బ్యాంకులకి కొన్ని కీలక డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్యాంకు నిబంధనలని ఈ ఎన్బిఎఫ్సిస్కి కూడా అప్లై చేయాలి అని భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కర్బన ఉద్గారాలకు సంపన్న దేశాలే కోత పెట్టుకోవాలి. తజికిస్తాన్లో జరుగుతున్న గ్లేషియల్ ప్రిజర్వేషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ భారత మంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రెరా కాగితంపై పులి. ఈ ఆర్టికల్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2017కి సంబంధించి దానిలోని కీలక నిబంధనల గురించి, అలానే ప్రస్తుతం ఇవి ఏ మేరకు అప్లై అవుతున్నాయి అండ్ దీనిలోని పారదర్శకత గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. మనలో చాలామందికి ఒక సొంతింటిని నిర్మించుకోవడం అనేది కలగా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల ఈ మధ్యతరగతి కుటుంబాలు ఒక సొంతింటిని నిర్మించుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్లో ఒక బిల్డింగ్ని కొనుక్కోవడానికి కానీ చాలా కష్టపడుతూ అప్పు చేసి మరీ బిల్డర్ల చేతికి ఇస్తూ ఉన్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత లేకపోవడం వలన ఇందులో కొన్ని మోసాలకి గురవుతూ ఉండడము, లేదా ఇవ్వాల్సిన టైంకి ఆ బిల్డింగ్ని చేతికి అందించకపోవడము, అలాగా గడువు పెంచుకుంటూ వెళ్తూ ఉండడం వలన మధ్యతరగతి కుటుంబాలు చాలా నలిగిపోతూ ఉన్నాయి. అప్పులకు వడ్డీలు కట్టడము మరియు ఎప్పుడు తమ ఇల్లు తమ చేతికి వస్తుంది అనే ఒక మానసిక వేదన వాళ్ళకి తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అలాంటి అభాగ్యులతో పాటు ప్రమోటర్ల ప్రయోజనాలను కాపాడుతూ నిర్మాణ రంగంలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచడానికి 8 ఏళ్ల క్రితం స్థిరాస్తి రంగ నియంత్రణ అభివృద్ధి చట్టం రెరా అమలులోకి వచ్చింది. 2017లో ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలు మనము అబ్జర్వ్ చేస్తే
ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రాజెక్టును తప్పనిసరిగా నమోదు చేయాలి. అలానే వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70% బ్యాంకులో డిపాజిట్ చేసి సంబంధిత ప్రాజెక్టుకే వినియోగించాలి. అంటే మనము ఎవరైతే డిపాజిటర్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నామో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం, ఆ అమౌంట్లో 70% ఖచ్చితంగా బ్యాంకులో డిపాజిట్ చేసి ఒక ఎస్క్రో అకౌంట్లో, అండ్ ఆ మొత్తాన్ని కేవలం నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలి. అలానే బయర్స్ నుంచి 10% ఆఫ్ ప్రాపర్టీ టోటల్ కాస్ట్ కంటే ఎక్కువ అడ్వాన్స్ వసూలు చేయకూడదు. దానితో పాటు చెప్పిన సమయానికి సంబంధిత ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆలస్యం అయితే నిర్దేశిత వడ్డీని ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అలానే 3 నెలలకు ఒకసారి పనుల ప్రగతి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడా కూడా సరిగా అమలు అవడం లేదు. పేపర్ మీద ఈ నిబంధనలతో ఈ రెరా చట్టం చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నా మనకి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి వచ్చేటప్పటికి ఈ నిబంధనలన్నీ పక్కదారి పడుతున్నాయి. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా స్థిరాస్తి రంగంలో పారదర్శకత మెరుగుపడలేదు అని 3/4 మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం. అలానే ప్రాజెక్టుల పూర్తికి గడువులు పొడిగిస్తూ ఉండడం, అవకతవకలపై తానంతట తాను చర్యలు తీసుకోవడంలో రెరా ఆసక్తత ఈ సర్వేలో పాల్గొన్న వారు అనేక మంది దీని మీద ఆవేదన వెలిబుచ్చుతూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఈ రెరా చట్టం సరిగా అమలు అవుతూ ఉన్న చాలా రాష్ట్రాలలో, చాలా ప్రాంతాలలో దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి వలన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా భారత జీడిపిలో 8% వాటా కలిగిన రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత మార్కెట్ పరిమాణం 27 లక్షల కోట్లు ఉండగా 2028 నాటికి అది అంతకు 3.5 రెట్లు పెరుగుతుంది అని ఒక అంచనా ఉంది. ఇలాంటి సమయంలో ఈ రెరా లాంటి చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే వినియోగదారులు మోసాలకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అమెరికా మరియు చాలా యూరోపియన్ కంట్రీస్లో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం ప్రత్యేక కోర్సులు, వృత్తి శిక్షణ తప్పనిసరిగా ఉంటాయి. అయితే మన దేశంలో అలాంటిది ఏమీ ఉండదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం లేకపోయినా కూడా మాయమాటలతో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారి మీద కూడా కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నదీ తీరాలలో, చెరువుల్లో అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలను అరికట్టాలి. రెరా చట్ట లక్ష్యాలను నెరవేర్చే వ్యవస్థాగత సంస్కరణలు సాకారం చేయడం ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వాల చిత్తశుద్ధికి పరీక్ష కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ సంస్కరణలను అమలు చేసి రెరా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 25 ఏళ్లు కరెంటు బిల్లు రాదు అంతే, సామాన్యుడికి విద్యుత్తు మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్తో బిల్లు తక్కువే, పీఎం సూర్యఘర్తో ప్రయోజనాలు. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ని మనం చూడాలి అండి. ఒకటి నెట్ మీటరింగ్ అండ్ రెండవది పీఎం సూర్యఘర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. నెట్ మీటరింగ్ అంటే ఏంటి అండి? ఇండివిజువల్ హౌసెస్ సౌరశక్తి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి తమ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిపోయిన విద్యుత్తును గ్రిడ్కి కనెక్ట్ చేస్తాయి, గ్రిడ్కి పంపిస్తాయి. దీని ద్వారా కొంత క్రెడిట్ అనేది వాళ్ళకి లభిస్తుంది. లేదా కొన్ని సమయాలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికంటే అధిక ఈ విద్యుత్ అవసరమైనప్పుడు గ్రిడ్ నుండి విద్యుత్తును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఛార్జెస్ని దానిలో కట్ చేస్తారు. ఈ విధంగా ఒక బిల్లింగ్ మెకానిజంని నెట్ మీటరింగ్ అని పిలుస్తాం. ముఖ్యంగా సౌర విద్యుత్తును ప్రతి గృహానికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పీఎం సూర్యఘర్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమం ద్వారా భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో యావరేజ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆధారంగా గృహాలు తమకి సూటబుల్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో కొంత సబ్సిడీ సపోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ వినియోగదారులకు లభిస్తుంది. ఇక్కడ ఈ సబ్సిడీ వివరాలు చూస్తే 0 to 150 యూనిట్స్ యావరేజ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంటే వాళ్ళు 1 నుంచి 2 కిలోవాట్ల ఈ సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 30,000 నుంచి 60,000 వరకు సబ్సిడీ లభిస్తుంది వాళ్ళ యొక్క ప్లాంట్ కెపాసిటీని బట్టి. అలానే 150 to 300 యూనిట్స్ ఉంటే 2 నుంచి 3 కిలోవాట్ల ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 60,000 నుంచి 78,000 వరకు ఈ సబ్సిడీ అనేది అందించబడుతుంది. 300 యూనిట్ల కంటే ఎక్కువ కన్జంప్షన్ ఉన్న వాళ్ళు అబౌవ్ 3 కిలోవాట్
ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మ్యాక్సిమం లిమిట్ మనకి 78,000 కాబట్టి 78,000 వరకు ఈ సబ్సిడీ అనేది లభిస్తుంది. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వలన చేకూరే ప్రయోజనాలు ఏంటండి? మనకి ఈ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడం ద్వారా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్, అలానే రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్స్ ఫర్ ద గవర్నమెంట్. ఈ ఎలక్ట్రిసిటీ కాస్ట్స్ అనేవి తగ్గడం వలన ప్రభుత్వాలకు ఆర్థిక లాభం చేకూరుతుంది. అలానే ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మనము కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాము ఈ పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో, వాటిని అచీవ్ అవ్వడానికి. అండ్ రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్స్, ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇటు ప్రజలకి, అటు ప్రభుత్వానికి మరియు పర్యావరణానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడే అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై ఒక్కో చోట 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. వాటి ద్వారా సుమారు 4,000 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. 2 కిలోల ప్రాజెక్టుకు 1.10 లక్షల వ్యయం అవుతుంది అని ఒక అంచనా. అయితే ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ 60,000 కాగా బీసీలకు అదనంగా 20,000 రాష్ట్ర ప్రభుత్వం రాయితీనిస్తుంది. అంటే 80,000 వరకు సబ్సిడీల రూపంలోనే లభిస్తుంది. మిగిలిన 30,000 వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది మనం చూస్తే, ద హౌస్ హోల్డ్ మస్ట్ బి ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్. ఈ గృహం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతీయ పౌరునికి చెందినది మాత్రమే ఉండాలి. అండ్ ద హౌస్ హోల్డ్ మస్ట్ ఓన్ ఏ హౌస్ విత్ ఏ రూఫ్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్లాంట్. ఆ గృహానికి ఖచ్చితంగా రూఫ్ ఉండి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అండ్ థర్డ్ వన్ చూడండి, ద హౌస్ హోల్డ్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. ఇప్పటికే ఒక విద్యుత్ కనెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ద హౌస్ హోల్డ్ మస్ట్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ అదర్ సబ్సిడీ ఫర్ సోలార్ ప్యానల్స్. ఆ గృహానికి సంబంధించిన వాళ్ళు ఇదివరకు సౌరశక్తికి సంబంధించిన ఎటువంటి సబ్సిడీ పొంది ఉండకూడదు. ఇలా కొన్ని ఎలిజిబుల్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాక్తో చర్చలలో పీఓకేనే ప్రధాన అంశం. భారత్ స్పష్టీకరణ, ఉగ్రవాదంపై పోరాటంలో ఉమ్మడి కార్యాచరణకు పిలుపు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రతినిధుల బృందం వివిధ దేశాలలో పర్యటిస్తూ పాకిస్తాన్ యొక్క స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని మరియు ఈ ఉగ్రవాదం కారణంగా భారతదేశం ఏ విధంగా నష్టపోతుంది మరియు ఎందుకు ఈ ఆపరేషన్ని మనం చేపట్టాల్సి వచ్చింది అనేది వివరించడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ఉమ్మడి కార్యాచరణ అవసరమని భారత్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో జరిగే చర్చలలో పాక్ ఆక్రమిత కాశ్మీరే ప్రధానాంశంగా కావాలి అని, దానిని వెనక్కి తిరిగి తీసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు వివిధ దేశాలకు వెళ్లిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందాల పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా మన వైఖరిని ప్రతినిధి బృందాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఆయా దేశాల మద్దతును సాధిస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎన్బిఎఫ్సిలకు బ్యాంకు నిబంధనలు. వడ్డీ రేట్లలో పారదర్శకత దిశగా ఆర్బీఐ ఆలోచనలు. రుణ వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత పెంచడం, ద్రవ్య విధాన ప్రక్రియను మరింత సరళం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు చేపట్టనుంది. బ్యాంకులకు వర్తించే వడ్డీ రేటు నిబంధనలనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు వర్తింపచేయాలి అని ఆలోచిస్తుంది. ఈ ప్రతిపాదన వలన ప్రామాణిక వడ్డీ రేటులో మార్పులు జరిగినప్పుడు ఆ ప్రయోజనాన్ని అన్ని ఆర్థిక సంస్థల రుణగ్రహీతలు నేరుగా పొందగలుగుతారు. ఇక్కడ మనకి ముందు బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సిస్కి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దామండి. దాని తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకు నిబంధనలని ఎన్బిఎఫ్సికి వర్తింపచేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏర్పాటవు. ఇవి కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడతాయి. దీనికి సంబంధించి కొన్ని కీ డిఫరెన్సెస్ చూస్తే, ఎన్బిఎఫ్సిస్ డు నాట్ హ్యావ్ ఏ బ్యాంకింగ్ లైసెన్స్. వీటికి బ్యాంకింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలానే ఎన్బిఎఫ్సిస్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. ఇవి డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు, కేవలం టైం డిపాజిట్లను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. అలానే ఎన్బిఎఫ్సిస్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అండ్ కెనాట్ ఇష్యూ చెక్స్ డ్రాన్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇవి భారతదేశం అమలు చేస్తున్న పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఈ వ్యవస్థలో ఈ ఎన్బిఎఫ్సిస్ భాగస్వామ్యంగా ఉండవు. అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి కలిగి ఉండవు. ఒకవేళ ఇక్కడ ఎన్బిఎఫ్సి అనేది ఫెయిల్ అయితే డిపాజిటర్స్కి
కొంత సొమ్ము వెనక్కి తిరిగి వచ్చే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఈ ఎన్బిఎఫ్సిస్లో ఉండదు. బ్యాంక్స్లో ఆ ప్రొవిజన్ ఉంది. అన్లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు స్ట్రింజెంట్ అండ్ సబ్స్టాన్షియల్ రెగ్యులేషన్స్. బ్యాంకుల వలె ఈ ఎన్బిఎఫ్సిస్ ఈ ఆర్బీఐ యొక్క స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి బోత్ ఆర్బీఐ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ యొక్క రెగ్యులేషన్స్ ఆధారంగా పనిచేస్తాయి. యాక్చువల్గా బ్యాంకులకి వడ్డీ రేట్లు ఏ విధంగా నిర్ణయించబడతాయి? ఈ రెపో ఆధారిత వడ్డీ రేటు వ్యవస్థ ఆర్ఎల్ఎల్ఆర్, రిపో లింక్డ్ లెండింగ్ రేట్ కానీ, లేదా నిధుల వ్యయం ఆధారిత వడ్డీ రేటు ఎంసీఎల్ఆర్, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ ఆధారంగా ఇవి నిర్ణయించబడతాయి. దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే రెపో రేటు తగ్గించబడిందో ఆటోమేటిక్గా ఈ లెండింగ్ రేట్ అనేది కూడా అడ్జస్ట్ చేయబడుతుంది. ఈ రెపో ఆధారిత లెండింగ్ రేట్లో కావచ్చు, ఎంసీఎల్ఆర్లో కావచ్చు. అయితే ఈ ఎన్బిఎఫ్సిస్ ప్రైమ్ లెండింగ్ రేటుని ఇప్పటికీ వినియోగిస్తున్నాయి. ఇందులో రెపో కాంపోనెంట్ అనేది ఉండకపోవడం వలన ఆర్బీఐ ఎప్పుడైనా రెపో రేటును తగ్గించినా దాని యొక్క బెనిఫిట్ అనేది వినియోగదారులకి అందడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పిఎల్ఆర్ విధానాన్ని ఎన్బిఎఫ్సిస్లో రద్దు చేసి వాటిని కూడా ఈ ఆర్ఎల్ఎల్ఆర్లోకి కానీ ఎంసీఎల్ఆర్లోకి కానీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్బీఐ ఆ దిశగా అడుగులు వేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 7వ ఏడాది సింగపూర్ నుంచే భారత్కు అత్యధిక ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనము లాస్ట్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాము. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ముఖ్యంగా $50 బిలియన్ ఈ విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలగడం విశేషం. దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది సింగపూర్ నిలిచింది. ఈ దేశం నుంచి భారత్కు 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. 2023-24లో వచ్చిన $11.7 బిలియన్ పోలిస్తే ఇది ఇంక్రీజ్ అవడం మనం చూడవచ్చు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు విదేశీ పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతరత్రా మూల నిధులు కలిపి మొత్తంగా భారత్లోకి వచ్చిన ఎఫ్డిఏ కూడా 14% పెరిగి $81.04 బిలియన్ చేరింది. గత 3 ఏళ్లలోనూ ఇదే అత్యధికం కావడం ఇక్కడ గమనార్హం. 2024-25లో భారత్కు వచ్చిన మొత్తం ఎఫ్డిఐలో సింగపూర్ వాటా సుమారు 19% వరకు ఉంది. 2018-19 నుంచి భారత్కు సింగపూర్ నుంచే అత్యధికంగా ఎఫ్డిఐ వస్తుంది. 2017-18లో మారిషస్ నుంచి ఎక్కువగా వచ్చింది. ఇక్కడ చూడండి, 2024-25కి సంబంధించిన ఎఫ్డిఐ అత్యధిక గమ్యస్థానాలు మనం చూస్తే భారతదేశానికి సింగపూర్ నుంచి $15 బిలియన్ వచ్చింది. అలానే మారిషస్ నుంచి 8.34, అమెరికా నుంచి $5.45 బిలియన్, నెదర్లాండ్స్ నుంచి 4.62, యుఏఈ నుంచి 3.12, జపాన్ నుంచి 2.47, సైప్రస్ నుంచి 1.2, బ్రిటన్ నుంచి 0.795, జర్మనీ నుంచి 0.469, కెమాన్ ఐలాండ్స్ నుంచి $0.371 బిలియన్ ఈ ఎఫ్డిఐ అనేది భారతదేశంలోకి వచ్చింది. ఇవి టాప్ 10 కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కర్బన ఉద్గారాలకు సంపన్న దేశాలే కోత పెట్టాలి, కేంద్ర మంత్రి కృతివర్ధన్ సింగ్. ఇటీవల హై లెవెల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అనేది తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగింది. ఇక్కడ మనకి కేంద్ర మంత్రి కృతివర్ధన్ సింగ్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం మనం ఇక్కడ గమనించాలి. వాతావరణ మార్పుల వల్ల హిమానీ నదాలు కరిగిపోతున్నాయని, వాటిని కాపాడుకోవడానికి కర్బన ఉద్గారాలను తక్షణం భారీగా తగ్గించాల్సింది సంపన్న పారిశ్రామిక దేశాలేనని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ శనివారం పిలుపు ఇచ్చారు. పారిశ్రామిక విప్లవ కాలం నుంచి పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలను విరజిమ్మి వాతావరణ మార్పులకు కారణమైంది సంపన్న దేశాలే కాబట్టి ఉద్గారాల తగ్గింపునకు తక్షణ చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆ దేశాలేనని వ్యాఖ్యానించారు. కర్బన ఉద్గారాల వలన భూతాపం పెరిగి హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ సమస్యపై చర్చించడానికి తజికిస్తాన్లోని దుషాంబేలో 3 రోజుల ఐరాసా సదస్సు నిర్వహించింది. హిమానీ నదాలు కరిగిపోతే 100 కోట్ల ప్రజలు జీవనాధారం దెబ్బతింటుంది అని, నీరు, ఆహార భద్రతకు ముప్పు తలెత్తుతుంది అని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలానే సింధు ఒప్పందం నిలిపివేతకు పాకిస్తాన్ కారణమని ఆయన స్పష్టం చేశారు. సింధు జలాల పంపకం ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది అంటే కారణం సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడమేనని సింగ్ స్పష్టం చేశారు. సింధు ఒప్పందం గురించి పాక్ ఈ సదస్సులో మాట్లాడి తమను నిందించడాన్ని ఆయన ఆక్షేపించారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆమె ఎక్కడ? తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొన్నేళ్లుగా అమ్మాయిలు ఉన్నత చదువులు అభ్యసించి అన్ని రంగాలలోకి ప్రవేశిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతున్నారు. అయితే భారత రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేదు. ఆర్మీ, నేవీ, తీర రక్షణ దళాలలో వారి వాటా కనీసం 10% కూడా కనిపించదు. పైగా 2020లో సైన్యంలో 3.84% స్త్రీలుంటే 4 ఏళ్లలో వారు 0.5% కూడా పెరగలేదు. వాయుసేనలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2020-24 మధ్య నావికాదళంలో మహిళల వాటా 1.28% మేర పెరగడం కొంత హర్షణీయమే అయినా అదే కాలానికి తీర రక్షక దళం డిఆర్డిఓలో వారి ప్రాతినిధ్యం తగ్గిపోయింది. 2024లో రక్షణ విభాగాలలో మహిళల వాటా ఇక్కడ గణాంకాలుగా ఇవ్వడం జరిగింది. ఇది ఇండియాలో స్త్రీ పురుష నివేదిక 2024 ఆధారంగా ఈ గణాంకాలని ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఇటీవలి ఆపరేషన్ సింధూర్ను 2 లేడీ ఆఫీసర్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కల్నల్ సోఫియా కురేషి ఇండియన్ ఆర్మీకి చెందిన ఈమె, మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వీరిద్దరూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ఫుల్గా ముగించడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో అసలు భారతదేశంలోని రక్షణ విభాగాలలో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఏ మేరకు ఉంది అనేది చూస్తే ఇండియన్ ఆర్మీలో కేవలం 4.12% మాత్రమే ఉంది. అలానే వాయుసేనలో సుమారు 13.4% మేర ఉంది. నౌకాదళంలో 6.81%, తీర రక్షణ దళంలో 4.84%, డిఆర్డిఓలో 15.53%గా మహిళల ప్రాతినిధ్యం ఉంది. కొన్ని రంగాలలో వాయుసేనలో కావచ్చు, డిఆర్డిఓలో కావచ్చు కొంత నిష్పత్తి కనిపిస్తున్నా కానీ మనకి ఇంకా మెరుగుదల కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ సుందరి సుచాత థాయిలాండ్ భామకు మిస్ వరల్డ్ కిరీటం. మొదటి రన్నరప్గా ఇథియోపియా యువతి, 2-3 స్థానాలలో పోలాండ్, మార్టినిక్ సుందరీమణులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. రీసెంట్గా హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకి సంబంధించి విన్నర్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామ ఆసెట్ తేరజ్, రెండో రన్నరప్గా మిస్ పోలాండ్ మజా క్లాజ్డా, మూడో రన్నరప్గా మార్టినిక్ భామ ఆరెలీ జోమిచ్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ప్రకటించారు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూడండి. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన నర్సులకు ఏటా ఇచ్చే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రధానోత్సవం 2025 మే 30న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. దేశవ్యాప్తంగా 15 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో ఏఎన్ఎంగా సేవలందిస్తున్న వలివేటి సుభావతి ఉన్నారు. ఆమె రాష్ట్రపతి నుంచి అవార్డు, ప్రశంసాపత్రం, ₹1,00,000 నగదు అందుకున్నారు. సో ఈ ప్రెస్టీజియస్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఆంధ్రప్రదేశ్కి చెందిన పలివేటి సుభావతి గారు కూడా అందుకున్నారు. ఇలాంటివి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్ బీ 2025 పోటీలలో హైదరాబాద్ మూలాలున్న ఫైజాన్ జాకీ విజేతగా నిలిచారు. టెక్సాస్లో ఉంటున్న ఇతడు 21వ రౌండ్లో స్క్రిప్స్ నిర్వాహకులు అడిగిన ఎక్లైర్సిస్మెంట్ అనే ఫ్రెంచ్ పదం స్పెల్లింగ్ను సరిగా చెప్పి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 4 సార్లు ఈ స్పెల్లింగ్ బీ పోటీలలో పాల్గొన్న జాకీ 2024లో రన్నరప్గా నిలిచాడు. తాజా పోటీల్లో విజేతగా నిలవడం వలన $50,000 నగదు, ట్రోఫీ సహా మెరియం వెబ్స్టర్ నుంచి $2,500 బహుమతిని జాకీ అందుకున్నాడు. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యమైన 4.8% సాధించింది అని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ 2025 మే 30న తెలిపింది. 2025 ఫిబ్రవరిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరించిన అంచనాకు దగ్గరగా ద్రవ్యలోటు 15,77,270 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.63%గా నమోదైంది. ఇప్పుడు దానిని 4.8%కి తగ్గించగలిగాం. ఈ ద్రవ్యలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటండి? గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్సెప్ట్ బారోయింగ్స్ని కాకుండా గవర్నమెంట్ యొక్క టోటల్ వ్యయ ఆదాయాల మధ్య తేడానే ఈ ద్రవ్యలోటుగా పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. అంగారకుడికి సమీపంలోని
2016 HO3 అనే ఒక గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించేందుకు చైనా తియాన్వెన్-2 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. దీన్ని దక్షిణ చైనాలోని అంతరిక్ష కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 3B రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సో లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ చూడండి. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన మహిళల జాబితాలోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? ఆన్సర్ రోష్ని నాడార్. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఈమె 3.5 లక్షల కోట్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళలలో 5వ స్థానంలో నిలిచారు. ఉమెన్ లిస్ట్లో మనం చూస్తే ప్రపంచంలో 5వ స్థానంలో ఈవిడ ఉన్నారు. సెకండ్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, రెండో ఖేలో ఇండియా పారా గేమ్స్ పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? హర్యానా. ఇది పారా గేమ్స్ అండి. ఇందులో ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా అగ్రస్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని 3 ప్రధాన వేదికలు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, కరణ్ సింగ్ షూటింగ్ రేంజ్లలో ఈ క్రీడలను నిర్వహించారు. ఇందులో హర్యానా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ వన్ చూడండి, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవలి గణాంకాల ప్రకారం 2024లో భారత్ ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద తేయాకు ఎగుమతిదారుగా అవతరించింది. ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం 2వ అతిపెద్ద తేయాకు ఎగుమతిదారుగా నిలిచింది. ప్రపంచంలో అతిపెద్ద టీ ఎగుమతిదారుగా కెన్యా నిలవగా శ్రీలంకది 3వ స్థానంలో ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, ఎన్బిఎఫ్సిలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో బ్యాంక్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి డిఫరెన్స్ మనము అబ్జర్వ్ చేసాం. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.